కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ క్యాడర్ల మధ్య పగ, ప్రతీకారాలు, కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఏ పార్టీకి అయినప్పటికీ కూడా. నేను పదే పదే మొదటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం, ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి కక్షపూరిత రాజకీయాలు సరిపడవు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఎంత మేర అమలు చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ పైన ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చింది దోచుకోవడానికో, అవినీతికి పాల్పడ్డానికో, లేదా ఈ రకంగా రాజకీయ కక్షలకు పాల్పడ్డానికో కాదు కదా. ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈరోజు జరుగుతున్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి విష సంస్కృతికి బీజం వేసి ప్రతిరోజు ఎరువు, నీళ్లు దానికి సరఫరా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు బ్రహ్మనాయుడు గారు. దయచేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇది గుర్తు పెట్టుకోవాలా. అధికారం అన్నది శాశ్వతం కానే కాదు. నాయకులు బాగుంటారు, చంద్రబాబు నాయుడు గారు బానే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు బానే ఉంటారు. తీరా గ్రామాల్లో, పల్లెల్లో కార్యకర్తలు నలిగిపోతారు రేపు. అంటే ఏంటి మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా రేపొద్దున వాళ్ళు బానే ఉంటారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గ్రౌండ్ లో కార్యకర్తల సంగతి తెలుస్తామని మీరు హెచ్చరిస్తున్నారా ఇండైరెక్ట్ గా? ఇండైరెక్ట్ గా మాట్లాడటం కాదు బ్రహ్మనాయుడు గారు, వాస్తవ పరిస్థితులు ఈ సంస్కృతిలో ప్రజల్లో కార్యకర్తల మధ్య విద్వేషాలు, పగా ప్రతీకారాలు పెరిగిపోతుంటే ఎవరు ఆపుతారు ఆ యొక్క పరిణామాలు? ఆ రోజు మాచర్లలో తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్సీ మీద హత్యాయత్నం చేయబోయిన రోజు మీలాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినట్టయితే ఈ రోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉండే కాదు. నేను వీళ్ళని వెనకేసుకొని రాను, వాళ్ళని వెనకేసుకొని రాను. ఇది ఈ సంస్కృతిని పెంచి పోషిస్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, ఏదైతే ఒక గతం తాలూకా ఘటనలను తీసుకొని వచ్చి ఉదాహరించేటువంటి సందర్భాల్లో ప్రతిసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ ఘటన తాలూకా పరిణామం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఒప్పుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలాగా ఓడిపోయినటువంటి పార్టీ తాలూకా గత పరిణామాలను ఉదహరిస్తూ మేము కూడా తప్పు కాదు, గతంలో జరిగింది కదా అనడం ఎంతవరకు సమంజసం? ఇలాంటివి ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తున్నా, గతంలో జరిగిందనే మేము చేస్తామంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా అంబటి రాంబాబు గారి ఇంటికి తగలబెట్టారు, మా జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టామని చెప్పి మేము పోయి తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లలోనో లేదంటే జనసేన పార్టీ నేతల ఇళ్లలోనో తగలబెడితే ఇది రాష్ట్రానికి మంచిదా? రాష్ట్ర రాజకీయాల్లో మంచి పరిణామమా? లేదు, తగలబెట్టడాలు, ఇంటి మీద దాడులు తప్పనే మనం చెప్పింది మొదటి నుంచి కూడా. అది ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు తెలుసుకోవాలి. ఇప్పుడు తగలబెట్టిన వాళ్ళని, దాడులు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి మిగతా వాళ్ళని రిమాండ్లకు వేసి తిప్పటం అనే దాన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీరేమి దాని గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సమర్థించుకున్నా, మీరు వ్యతిరేకించినా, సో కామన్ మ్యాన్స్, పబ్లిక్ వాళ్ళందరూ కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది. మనం చెప్పేదే జనాలు నిజమనే నమ్మరు. వాళ్ళు నమ్మించాలనుకున్నా, మీరు నమ్మించాలనుకున్నా సామాన్య జనానికి మనకన్నా ఎక్కువ అవగాహన ఉంటుంది ఈ రోజు. అదే చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ తురక కిషోర్ గారి అంశం తీసుకున్నప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అలాంటి ఘటనలని పదే పదే ప్రతిపక్ష పార్టీలు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో కూడా తెలియనప్పుడు ప్రపంచానికి ఏ రకంగా చూపించాయి దాడి, వాస్తవంగా జరిగినటువంటి దాడే లేదంటే వారి మధ్యలో విద్వేషాలు, అది పక్కన పెడదాం. ఈ రోజు ఆ సంస్కృతి వలన ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరగాల్సినటువంటి నష్టం కొంతమేర జరిగినట్టే భావిస్తున్నాం కదా. ఖచ్చితంగా భావిస్తున్నారు. మీ మనసులో కూడా ఆ భావన ఉండబట్టే చెప్తున్నారు. నేను అదే ఇప్పుడు అంటే ఏదైనా తప్పు చేసే ముందు ఇలాంటి గత తాలూకా పరిణామాలు చెప్పాల్సి వస్తే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పరిణామాలు జరుగుతాయని గుర్తించాలి కదా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తాం, వచ్చిన తర్వాత అనేది అనుమానం కాదు. నేను ఒకే ఒక విషయం చెప్తారు. ఇంకోటి, ఈ రకమైనటువంటి సంస్కృతి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముందుకు వస్తున్నారో స్పష్టమైనటువంటి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినటువంటి ఏ ఒక్కటి కూడా చేతగాక వైఫల్యం చెందారు. ఈరోజు రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశారు, అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశారు, రెవెన్యూ లోటులో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశారు, రాజకీయ కక్షల్లో నెంబర్ 1 చేశారు. అందుకు ఈ రకమైనటువంటి సంస్కృతి పేటరేగిపోతుంది.
ప్రజల దృష్టిని మరల్చడానికి తప్ప రైట్ ఇందులో ఏం కారణము లేదు. రైట్, 1 by 1 మాట్లాడదాం. ఇవన్నీ మీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి ప్రజలు వెళ్ళి ఇవన్నీ కడిగి గమనిస్తున్నారు పారేస్తే సార్, ఈ చూడాలని రకమైనటువంటి సంస్కృతి. కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ కోరుకుంటా రెడ్డి ఉన్నారు. గారు 1 by 1 ప్రతి దానికి మాట్లాడదాం. కూడా ఒక జవాబుదారితనంతో నడిపినటువంటి పాలన ఈ రోజు ఏ రకంగా తయారైపోయిందో, రైట్, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. సురేష్ గారు 1 by 1 మాట్లాడదాం. మొదట సజ్జ అజయ్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పాత కేసులు బయటికి తీసినా, తిరగ తోడినా, రిమాండ్లకు వేసినా, అటువైపు నుంచి అదరని బెదరని అంబటి తగ్గేదే లేదని చెప్పేసి మీ పార్టీకి